నమస్తే అందరికీ. ఇప్పుడు పశు విశ్రామాసనము బై శ్రీ రామ్దేవ్ బాబా గారు అంటున్నారు. విధి: దండాసనమున కూర్చుండి ఎడమ పాదపు పంజా బయటి వైపు మరియు చీలమండ మడిమ పిరుదునకు తగులునట్లుండవలను. తర్వాత కుడి కాలును వంచి దాని పాదమును ఎడమ తొడకు కలిపి ఉంచము. 3. శ్వాసను లోపలకు నింపుచు రెండు చేతులను పైకి లేపుచు మరియు శ్వాసను బయటికి వదిలివేయుచు కుడివైపునకు వంగి ఉండుము. శిరస్సు మరియు చేతులను భూమిపై మోపినట్లుండవలను. శ్వాసను లోపలకు తీసుకొనుచు తిరిగి హస్తములను పైకి తేవలను. శ్వాసను బయటకు పదులుచు ఎడమ వైపునకు వంగవలను. కిందికి వంగుచు మరియు పైకి లేచుచు హస్తములను చెవులకు తగిలించుచు చక్కగా నుంచవలను. ఇదే విధంగా కాళ్ళను మార్చవచ్చు. ఈ అభ్యాసం రెండో వైపున కూడా చేయవచ్చు. లాభం ఏంటి? నడుమునకు రెండు వైపులకు పేర్కొని పెరిగిపోయిన కొవ్వును తగ్గించును. మధుమేహము మరియు ఉదర రోగములలో లాభప్రదమై ఉన్నది. ఇది ఇంపార్టెంట్. ఇదండి పదు. Thank you viewers, thank you subscribers, thank you one and all viewers. Jai Prakash, Yoga Instructor.